DNA డైలీ న్యూస్ అనాలిసిస్. అధికార పార్టీలో కొండంత వివాదం సద్దుమణిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ హీట్ ఎక్కించిన మంత్రి కొండ పంచాయతీ చప్పున చల్లారిపోయింది. మంత్రి పొంగులేటితో వివాదం, సీఎంపై తన కూతురు ఆరోపణలతో ఆమె పోస్టు ఊడిందనుకున్న వేళ అంతా గప్చుపైపోయారు. కేబినెట్ భేటీ బ్రీఫింగ్ లో మంత్రి కొండ బహిరంగంగా సీఎంకు క్షమాపణలు చెప్పడంతో మంత్రుల వివాదానికి ఫుల్ స్టాప్ పడిందని భావిస్తున్నారు. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, మంత్రి కొండ సురేఖ వివాదం పూర్తిగా సద్దుమణిగినట్టేనా? అంటే సద్దుమనడం అంటే అధికార పార్టీ వరకు సద్దుమణిగింది. బట్ ప్రతిపక్షాలు కానీ ఇతరులు రేజ్ చేస్తూ ఉంటారు కదా. ఇవాళ బీఆర్ఎస్ అన్ని చోట్ల కంప్లైంట్ ఇచ్చింది దాని మీద. సో ఇక్కడ ఏంటంటే ఎట్లా మెసేజ్ పోయిందంటే మంత్రులు అందరూ కలిసి పంచుకుంటున్నారు, అంటే బెదిరిస్తున్నారు, పంచుకుంటున్నారు, డబ్బులు వసూలు చేస్తున్నారు అన్న విధంగా మెసేజ్ పోయింది. కొండా సురేఖ డాటర్ సుష్మిత మాట్లాడిన దానివల్ల ఆమె ఏకంగా డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని, ఆయన సన్నిహితుడు రోహిన్ రెడ్డిని అందరినీ కూడా దానిలోకి లాగారు. ఇప్పుడు లాగి అవన్నీ మీడియాలో టెలికాస్ట్ అయిన తర్వాత ఇప్పుడు తన కూతురు ఏదో చిన్నపిల్ల కాబట్టి ఆ విధంగా మాట్లాడింది, క్షమించండి అని చెప్పించారు. నిన్న చూస్తే కనుక కేబినెట్ మీటింగ్లో పక్కపక్కకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ. సో ఒకటి కాదు, రెండు కాదు, 3-4 ఇష్యూస్ కొండా సురేఖకు సంబంధించి. ఒకటి, గతంలో కేటీఆర్ మీద చేసిన వ్యాఖ్యల విషయంలో పరువు నష్టం దావా కేసును ఎదుర్కొంటోంది ఒకటి. సో అక్కడ రేవంత్ రెడ్డి దగ్గర మార్క్స్ పడ్డాయి. కేటీఆర్ను తిట్టినందుకు ఆబ్వియస్లీ రేవంత్ రెడ్డి దగ్గర మంచి మార్క్సే ఉన్నాయి. కానీ ఆ తర్వాత నుంచి రకరకాల వివాదాలు స్టార్ట్ అయినాయి. ఎమ్మెల్యేలతో గొడవలు, మిగతా ఇష్యూస్. వరంగల్లో కొంత స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఉంటారు కొండా సురేఖ దంపతులు. సో దానిలో కడియం శ్రీహరితో గొడవ కానీ, వరంగల్ వెస్ట్ నాయన్ రాజేందర్ రెడ్డితో గొడవ కానీ, మిగతా ఎమ్మెల్యేలందరితో గొడవలు, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి కూడా వాళ్ళతో గొడవలు, ఇవన్నీ నడుస్తుండగానే సమ్మక్క సారక్కకు సంబంధించిన టెండర్లు వచ్చాయి. రేవంత్ రెడ్డి క్లియర్ గా దాన్ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంబంధించి ఆయన చూసుకోమని చెప్పారు. ఎందుకంటే ఫిబ్రవరిలోనే సమ్మక్క సారక్క జాతర ఉంది, 3 నెలల్లో వర్క్స్ కావాలి. ఎవరికైనా కాంట్రాక్టర్కు కాంట్రాక్ట్ ఇస్తే వాడు బిల్స్ ముందు అడ్వాన్స్ పేమెంట్ ఇవన్నీ అడుగుతారు. ఇప్పుడు అడ్వాన్స్లు పేమెంట్లు ఇచ్చే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు. కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చూసుకోమని చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి చెప్పిన మేరకు ఆయన చూసుకుంటున్న సమయంలోనే సడన్ గా కొండా సురేఖ కంప్లైంట్ చేయడం, అదే సమయంలో ఓఎస్డి సుమంత్ను ప్రభుత్వం టర్మినేట్ చేయడం, దాని మీద సుష్మితా పటేల్ మాట్లాడడం, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. అయితే ఒకటి, కాంగ్రెస్ హైకమాండ్ వరకు కూడా ఈ విషయం వెళ్ళింది అని చెప్తున్నారు. నేను పేరు చెప్పాను కానీ నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒక కీలక మంత్రి నియోజకవర్గంలో ఈ సంఘటన జరిగింది. ఆయన ఆ నియోజకవర్గంలోనే ఈ సిమెంట్ ఫ్యాక్టరీ, డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తుందని చెప్పి పిలిపించి బెదిరించారు అని చెప్పి ఆరోపణలు. ఆ ఆరోపణల విషయంలో సుష్మితా పటేలే ఆమె మీడియా ముందే చెప్పేసింది, బెదిరించినప్పుడు గన్ పాయింట్ తో బెదిరించారన్నది తప్పు. అది జరిగింది రోహిన్ రెడ్డి కార్యాలయంలో, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కార్యాలయంలో జరిగితే కనుక కేవలం సుమంత్ర మాత్రమే సస్పెండ్ చేస్తారా? రోహిన్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడరు? రేవంత్ రెడ్డి బ్రదర్స్ చేస్తున్నదేంటి? ఇవన్నీ కూడా ఆమె ఆన్ కెమెరా ఆన్ రికార్డ్ మాట్లాడారు. మాట్లాడిన వెంటనే ఇప్పుడు సుమంత్ ఏమైపోయాడో తెలియదు. వాళ్ళ ఇంటికి పోలీసు వచ్చిన తర్వాత సుమంత్ను అరెస్ట్ చేయడం ఇంకా ఆగిపోయింది కదా. సుమంత్ను అరెస్ట్ చేస్తామనే కదా టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చింది. సుమంత్ను మరి బెదిరించిన కేసు ఇక్కడిక్కడ సర్దుబాటు చేసుకున్నారు. కానీ అల్టిమేట్ గా ఇప్పుడు ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తే, ప్రజలు క్వశ్చన్ చేస్తే కదా దానికి ఆన్సర్స్. సుమంత్ను ఏ కారణాలతో సస్పెండ్ చేశారు? సస్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు జరిగింది ఏంటి? ఇప్పుడు మరి ఆ కేసు ప్రోగ్రెస్ ఏంది? వీళ్ళు క్షమాపణ చెప్పుకుంటే సరిపోదు కదా. ఎందుకంటే కొండా మంత్రి పదవి కూడా పోతుందనే ప్రచారం జరిగింది కదా. మంత్రి పదవి తీసేస్తే ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ గొడవ నడుస్తుంది ఒకటి. రెండోది, ఈ వ్యవహారంలో మరి మంత్రి పదవి తీసేస్తే కొండా సురేఖ ఊరుకుంటుందా? మొత్తం వ్యవహారం చెప్పదా? బెదిరించింది మేము ఒక్కళ్ళమే కాదు, దీనిలో ఆల్రెడీ సగం చెప్పేసింది కొండా సుష్మితా పటేల్ కదా. తర్వాత మంత్రి కీలక మంత్రి హైకమాండ్ కూడా కంప్లైంట్ చేశారు ఈ విషయం మీద. తన నియోజకవర్గంలో ఇట్లా ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఎన్విరాన్మెంట్ మినిస్టర్ కానీ ఇద్దరు జోక్యం చేసుకుని బెదిరిస్తున్నారు
వాళ్ళని డబ్బులు వాళ్ళ దగ్గర వసూలు చేశారని హైకమాండ్ కూడా కంప్లైంట్ చేశారని చెప్తున్నారు. సో అక్కడ పోయిన తర్వాత ఇప్పుడు కొండా సురేఖని మంత్రివర్గంలోకి తీసేయాలనుకుంటే ఆమె ఇంకా మరిన్ని వివరాలు వెల్లడించవచ్చు. సో మంత్రుల మీద రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. మంత్రులు ఎంత అయితే అంత, ఎమ్మెల్యేలు అయితే అన్హ్యాపీగా ఉన్నారు. కొత్త ఎమ్మెల్యేలు అయితే మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టాం వాస్తవం చెప్పాలంటే, కానీ మాకేం రావట్లేదు, మాకేం బెనిఫిట్ జరగట్లేదు, అంతా మంత్రులే తీసుకుంటున్నారని చెప్పి. సో అట్లా నడుస్తుంది చర్చ. అంటే దొరికిన దగ్గరికి దొరికిన విధంగా, ఎవరు దోచిన విధంగా వాళ్ళు ఎంత సంపాదించాలనుకుంటే సంపాదించుకుంటున్నారని చెప్పి. ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే కాదు, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కూడా ఉంది విమర్శ. అప్పుడు వాళ్ళ ఆస్తులన్నీ, ఇప్పుడు వాళ్ళ ఆస్తులన్నీ జూపల్లి కృష్ణారావు నిన్న ప్రెస్ మీట్ పెట్టి గతంలో కేసీఆర్ కుటుంబ ఆస్తులన్నీ, ఇప్పుడు ఎన్ని ఆస్తులన్నీ ఆయన ఆరోపణ చేశారు. అంటే వాళ్ళు అవినీతి చేసినప్పుడు ఓకే మేం చేయకూడదా అన్న విధంగా ఆయన కౌంటర్ ఇచ్చారు. సో నేను 3 క్యాబినెట్లో పనిచేశాను, నా ఆస్తులు ఎక్కడివి, నాకేం పెరగలేదని చెప్పారు. ఏదేమైనా ఇప్పుడు ఇది కేవలం కొండా సురేఖ అక్కడ క్షమాపణ చెప్పినంత మాత్రాన జరగదు. అసలు వెనక ఏం జరిగిందన్న దాని మీద రకరకాల కథనాలు వస్తున్నాయి. అంటే ఇండస్ట్రియలిస్టులు కానీ, లేకపోతే బిల్డర్స్ కానీ, రియల్ ఎస్టేట్ వాళ్ళని కానీ చాలా వసూలు చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో అని రకరకాల ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇది మరింత ఇదైంది గత సంబంధించి. సో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, గత ప్రభుత్వంలో ఇవన్నీ జరగలేదా, ఇవన్నీ కామనే కదా, గత ప్రభుత్వంలో జరగనివే బీఆర్ఎస్ నేతలకు సర్పంచ్ నుంచి మొదలు పెడితే జడ్పీటీసీ ప్రతి ఎమ్మెల్యేలకు ఇన్నేసి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి 2014 నుంచి 24 మేమే కొత్తగా చేస్తున్నట్టు అని చెప్తారు. ఏమైపోయిందంటే రాజకీయాలంటే ఎవరి కలెక్షన్లు వాళ్ళు డబ్బులమయం, ఇస్తే తీసుకోవడం కాదు, ఇక బెదిరించి తీసుకోవడం వరకు వచ్చింది. ఇంతకుముందు ఏంటంటే ఇస్తే తీసుకుంటే తప్పు కాదు, ఏదైనా పని చేసి పెడితే తీసుకుంటే తప్పు కాదు అన్న విషయం నుంచి వచ్చేసి బహిరంగంగా బెదిరించి వాళ్ళ లూప్ హోల్ ఉంటే, ల్యాబ్స్ ఉంటే బెదిరించి మాకు ఇచ్చేయి అనే విధంగా. టెండర్ల విషయంలో కూడా సాటి మంత్రితో తలెత్తిన వివాదాలు కూడా. టెండర్లు వేరు, టెండర్లు ఎవరికి ఇవ్వడం, నా మంత్రి కాకుండా వేరే మంత్రి శాఖ ఇస్తాడో వేరు. కానీ ఇక్కడ డైరెక్ట్ గా బెదిరించి డబ్బులు తీసుకున్నారన్నది ఆరోపణ కదా, అది కదా. పోలీసులు అందుకని కదా సుమంత్ గన్ పాయింట్ మీద పెట్టి వాళ్ళని బెదిరించాడని చెప్పి పోలీసులు ఇంటికి వచ్చారు కదా. ఒక్క సుమంత్ర ఎందుకు అరెస్ట్ చేస్తారు, దానిలో ముఖ్యమంత్రి రోల్ ఉందని చెప్పి ఆమె మాట్లాడింది ఏదో చిన్నపిల్ల తెలుగు మాట్లాడిందని చెప్పి వదిలిస్తారంటే. సో ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన ఈ కేసును తివ్వచ్చు కదా, ఏమైనా జరగవచ్చు కదా. సో ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో అటువంటి సిచ్యువేషన్ ఉంది. మాట్లాడదాం, మనతో పాటు క్రిషాంక్ గారు ఉన్నారు, మన్నే క్రిషాంక్ గారు బీఆర్ఎస్ నేత. క్రిషాంక్ గారు నమస్కారం. భరత్ గారు నమస్కారం. సో కొండా సురేఖ ఎపిసోడ్ నిన్నటితో సుఖాంతం అయింది అని అధికార పార్టీ అంటుంది. నిన్న ఆమె క్షమాపణ చెప్పారు ముఖ్యమంత్రి, ఏదో చిన్నపిల్ల తెలియక మాట్లాడిందని చెప్పి. సో ఏమంటారు మీరు? రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పొద్దా భరత్ గారు మరి? ఎందుకంటే ఒకటి నంబర్ 1 ఇది ఎఫ్ఐఆర్ 9 జనవరి 2025లో అక్యూజ్డ్ నంబర్ 1 కేటీఆర్ గారు భరత్ గారి ఇంట్లో ఈ ఎఫ్ఐఆర్ పోలీసులు చేసిన దాంట్లో సెక్షన్ నంబర్ 221 ఆఫ్ బిఎన్ఎస్ చేసిన నేరం ఏంటి తెలుసా? కేటీఆర్ గారు ఏసీబీ కార్యాలయం దగ్గర మీడియాతోని మాట్లాడి అక్కడి నుంచి తెలంగాణ భవన్ కి రావడం, కార్యకర్తలు శ్రేణులు అందరు ఉన్నారు కాబట్టి అందరితో పాటు కలిసి వస్తే పోలీసులు వేసిన కేసు ఏంటిదంటే విధులు నిర్వహణలో ఆటంకం కలిగించిన కేటీఆర్ గారిపై ఈ కేసు నమోదు చేసిండ్రు. ఇది మీకు ఎందుకు చెప్తున్నాను అంటే కేవలం ఒక కార్యాలయం నుంచి ఇంకో కార్యాలయం వరకు ర్యాలీ తీసినందుకే కేటీఆర్ గారి మీద కేసు వేస్తే నంబర్ 1 ఓఎస్డి సుమంత్ ఆయన ఎందుకు తొలగించారు? ఆయన డెక్కన్ సిమెంట్స్ ని బెదిరించిండు అనే ఆరోపణ వచ్చింది కాబట్టి నంబర్ 1 ఆయనను తొలగించారు ఓఎస్డీగా. ఇమీడియట్ గా 24 గంటల లోపే ఏం చేశారు సుమంత్ గారు? ఈ సుమంత్ గారిని మంత్రి గారి రెసిడెన్స్ కి, అధికార ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ మంత్రి గారి రెసిడెన్స్ కి వెళ్ళి అక్కడ ఆయనని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వానికి పనిచేస్తున్నాయి అలా పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు. నంబర్ 2. నంబర్ 3 మంత్రి గారు ఏం చేసిండ్రు? ఈ అక్యూజ్డ్ అయిన సుమంత్ గారిని ఎవరి మీద అయితే డెక్కన్ సిమెంట్స్ ని బెదిరించిండ్రో, ఆయన మీద ఆరోపణలు ఉన్నాయో
ఆయనను మంత్రి గారు తన వాహనంలో కూర్చోబెట్టి సేఫ్ గార్డ్ చేస్తూ పరారీ చేపించారు. నంబర్ 3. నంబర్ 4, మంత్రి గారి కుమార్తె సుష్మిత గారు వచ్చిన పోలీసులతోని సుమారు 15-20 నిమిషాలు వాగ్వాదం చేస్తూ, వాళ్ళని బెదిరిస్తూ, వాళ్ళని తిడుతూ, వాళ్ళ విధులకు అడ్డంకి కలిగించిండ్రు. 4. నంబర్ 5, మంత్రి గారి కుమార్తె మాట్లాడుతూ, మీడియా అందరి ముందు మాట్లాడుతూ, ఆ డెక్కన్ సిమెంట్స్, ఆ గన్ను అదంతా కూడా ముఖ్యమంత్రి గారే రోహిన్ రెడ్డికి ఇచ్చిండ్రు, రోహిన్ రెడ్డి గారు తనకు ప్రధాన అనుచరుడు అని ఇదొక సబ్జెక్టు మాట్లాడుతూ, ఇంకొకటేమో టెండర్లు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కొండా సురేఖ గారికి మధ్యలో ఉన్న టెండర్లు, ఇవన్నీ అంశాలు కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా నేరాలే కదా, చట్ట ప్రకారంగా ఇవన్నీ నేరాలే. ఓఎస్డి కరప్షన్ చేయడం, ఓఎస్డిని అరెస్ట్ చేయడానికి మంత్రి గారి రెసిడెన్స్కి వెళ్తే మంత్రి గారు ఒక అక్యూజ్డ్ ని తప్పించడం, అడ్డుకున్న కుమార్తె, పోలీసులను అడ్డుకున్న కుమార్తె, అండ్ ఈ గన్ కల్చర్. విచారణ లేదు, కేసు లేదు, ఎఫ్ఐఆర్ లేదు. దీనికి వీళ్ళ డిఫెన్స్ ఏంటంటే ఆమె మా పార్టీ కాదు, ఇది అదని ఏదో మాట్లాడింది. పార్టీ కాకపోతే మీనాక్షి నటరాజన్ గారు ఎందుకు హుటాహుటిన వచ్చి ఏఐసిసి ఇన్ఛార్జ్ గారు మంత్రి గారి కుమార్తెను ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళ క్లాస్ వీకి ఇప్పుడు అయిపోయింది, ఇదంతా కథము, మేము పంచుకున్నాం, తర్వాత పోయి సాల్వాలు కూడా కప్పుకున్నారు. ఆ రోజు అదే విషయం చెప్పినట్టున్నారు కదా. సుష్మిత గారు ఏమన్నారు? మేము క్షమాపణ చెప్పాలనా, రేవంత్ గారు కాలు మొక్కాలనా అని అన్నారు. నిన్న అదే జరిగినట్టుంది. కొండా సురేఖ గారు అదే చెప్తున్నారు, క్షమాపణ చెప్పేసింది మా అమ్మాయి అని. ఇక్కడ కాంట్రాక్టుల గురించి, పారిశ్రామికవేత్తల గురించి మీరు ఒకటి అన్నారు. వాళ్ళు అంటారు, కాంగ్రెస్ వాళ్ళు అంటారు గత ప్రభుత్వంలో కాలేదు. ఇది మంచిగా ఒక తప్పించుకోవడానికి ఒక ఊత పదం. కేసీఆర్ గారు గన్నుతోనే ఎవరినన్నా బెదిరించిరా? ఒక్క పారిశ్రామికవేత్తనని అట్లా చెప్పిండా? అజీం ప్రేమ్జీ ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సంతోషంగా ఉన్నాను తెలంగాణలో, నంబర్ 1. నంబర్ 2, కిటెక్స్, సెకండ్ లార్జెస్ట్ అప్రెల్ సాబు గారు. వేరే ఎన్నో రాష్ట్రాలు పిలిచినాయి, కానీ నాకు చాపర్ పంపించి ఇమీడియట్ గా 24 గంటల్లో తెచ్చిరు కాబట్టి నాకు తెలంగాణ నచ్చింది, వరంగల్ నచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాను బికాస్ ఆఫ్ వన్ మ్యాన్ కేటీఆర్ అని టెస్టిమనీ ఓపెన్ గా మాట్లాడు. ఫాక్స్కాన్, ఇవాళ మీ ప్రభుత్వంలో వెళ్ళిపోయిన ఫాక్స్కాన్ తను కూడా టెస్టిమనీ రాసిండు ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తూ, నాకు ఒక మిత్రుడు దొరికిండు, నేను ఇక్కడ పెట్టుబడి పెడుతున్నా. మీరు ఎల్ఎన్టీ సిఎఫ్ఓని జాతీయ ఛానల్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని మా పథకాల గురించి నెగిటివ్ గా మాట్లాడతాడు. ఆయన చేసిన పాపం ఏంటిది? మీరు కాంగ్రెస్ తెచ్చిన పథకంతో మెట్రో రైలు నష్టాల్లో అవుతుంది అని అంటే ఆయనను పోలీసులను పంపించి నేను అరెస్ట్ చేసి బొక్కలో వేస్తా అని ఒక ముఖ్యమంత్రి బెదిరించడం, ఇవన్నిటితోని కూడా ఇవాళ తెలంగాణకు డ్యామేజ్ జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఇట్లా గన్ కల్చర్, ఇద్దరు మంత్రులు రోడ్డు మీదకి వచ్చి నీ టెండర్ నా దాంట్లో నువ్వు టెండర్ వేస్తావా, ఇది నా టెండరే. నిన్న జూపల్లి గారు కూడా మాట్లాడారు, ఇంకా వారు బెదిరించుడు కూడా డిఫమేషన్ కేసేస్తారు. విచిత్రం ఏంటంటే భరత్ గారు నిన్న వారు మాట్లాడుతుంటే ఏమంటారు తెలుసా? వాళ్ళ డిఫెన్స్ ఏంటిది అంటే, లేఖ రాసింది వారే, ఈయన మీద మిస్కండక్ట్ ఆరోపణలు చేస్తూ విచారణ జరిపించాలి, ఈయన వాలంటరీ రిటైర్మెంట్ చేయొద్దు, యాక్సెప్ట్ చేయొద్దు, విచారణ చేపించండి అని గ్రేవ్ చార్జెస్ మిస్కండక్ట్ చేసిండు అని రాసిన వ్యక్తి నిన్న మాట మార్చి మళ్ళా ఇదంతా కూడా అయ్యింది, ఈ పెంట జరిగింది, వీళ్ళ కాంట్రాక్ట్ల పంచాయతీలు ఇవన్నీ కూడా వచ్చేసరికి ఏమని చెప్తారు అని అంటే, వాళ్ళు లేదు ఆయనకు మంచి జీతం వచ్చిన అందుకే వెళ్ళిపోతుండు అని చెప్తారు. ఆయన మీద బురద జల్లిండ్రు, ఆయన మిస్కండక్ట్ గురించి మీరు మాట్లాడినరు, పాయింట్ టు పాయింట్ మాట్లాడారు. ఇంకొక మేజర్ పాయింట్ ఏమన్నారు తెలుసా? నిన్న జూపల్లి కృష్ణారావు గారు, శరత్ గారు గమనించాలి, నిన్న ఏమన్నారు అంటే, ఆ 40 crores ఒక్కొక్క సంవత్సరానికి ఇది వస్తుంది, దీనికి లావాదేవీలు, ఈ డిస్టిలరీస్, ఈ హోలోగ్రామ్ ఇవన్నీ కూడా నా ప్రెరోగేటివ్, దీనికి క్యాబినెట్ అవసరం లేదు. దీనికి క్యాబినెట్ కి ఎందుకు పంపుతారు? ఎందుకు క్యాబినెట్ పోతే వేరేళ్ళకి ఇంకెవరికన్నా కట్ చేయాల్సి వస్తుందనా, కమిషన్ చేయాల్సి వస్తుందనా? ఫార్ములా ఈలో మీ వాదన ఏముండే? ఫార్ములా ఈ అప్పుడేమో వేసిన మీ ప్రధాన ఆరోపణని క్యాబినెట్ ఆమోదం లేకుండా కేటీఆర్ గారు చేసిన, దట్ వాజ్ అ స్పోర్టింగ్ ఈవెంట్, అదొక ఇంటర్నేషనల్ స్పోర్టింగ్ ఈవెంట్.
రాష్ట్రానికి మంచి పేరు తెచ్చింది, రాష్ట్రానికి ఆదాయం తెచ్చింది. కానీ ఇక్కడ మంత్రి గారు ఏం చెప్తారంటే డిస్టిలరీస్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మీకు గుర్తుంటే సోమ్ డిస్టిలరీస్ అనే ఒక బీర్ కంపెనీ చాలా కాంట్రవర్షియల్, చిన్నపిల్లలను పెట్టుకుంటున్నారని అక్కడ మధ్యప్రదేశ్ లో ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించిండు, బాలల కమిషన్ విచారణకు ఆదేశించి మీరే ఆ ఇష్యూ రేజ్ చేసినట్టున్నారు అక్కడ బ్యాన్ అయిన కంపెనీ. అప్పుడు కూడా ఇదే పరువు నష్టం దావా చేస్తాం, ఇదే ఇస్తాం, అసలు మేము ఇయ్యలేదు అని చెప్పిన తర్వాత స్టాక్ ఎక్స్చేంజ్ లో పెట్టిన మొత్తం డాక్యుమెంట్స్ ని బయట పెట్టిన తర్వాత మెల్లగా ఒక పేపర్ లీక్ లో ఇచ్చారు, క్యాన్సిల్ చేసినాము అని. అంటే మీ కాంట్రాక్ట్లు మీ కమిషన్లు బయటికి వస్తే రాష్ట్ర ప్రజలకు మీరు సమాధానం చెప్పారా? మీ మీద ఇట్లా కేటీఆర్ గారు ఒక ర్యాలీ తీస్తేనే ఎఫ్ఐఆర్లు జరిగినప్పుడు ఇవాళ మీరు చేస్తున్న అన్ని కూడా లీగల్లీ దే ఆర్ క్రైమ్స్, దే ఆర్ అఫెన్సెస్. కానీ ఒక్క కేసు బుక్ కాకుండా ఇవాళ సింపుల్ గా మీ కాంట్రాక్ట్లు క్యాబినెట్ మీటింగ్స్ కాదు సార్ అది. మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ వీళ్ళిద్దరి మధ్యలో జూపల్లి కృష్ణారావు గారు అండ్ రేవంత్ రెడ్డి గారి ఈ డిస్టిలరీస్, ఈ హోలోగ్రామ్ ఈ పంచాయతీలో తెలిసి దీని గురించి జరిగింది కమిషన్స్ మీటింగ్. దానికంటే ముందు కొండా సురేఖ గారి పంచాయతీని తెంచుకోవడానికి జరిగిన కమిషన్స్ మీటింగ్. అసలు నిజంగా సాధ్యమైతే వీళ్ళ క్యాబినెట్ మీటింగ్లు లైవ్ ప్రొసీడింగ్స్ జరగాలి, తెలుస్తుంది, అసలు బయటపడుతుంది ఏమేం కమిషన్ల చర్చలు జరుగుతున్నాయా, ఏం కమిషన్ల పంపకాలు అవుతున్నాయా, రాష్ట్ర ప్రజలకు తెలిసే బాధ్యత లేదా, వాళ్లకు నైతిక హక్కు లేదా, వీళ్ళకి చెప్పే ఆ రెస్పాన్సిబిలిటీ ఈ ప్రభుత్వానికి లేదా? సింపుల్ గా అయిపోయినట్టు కాంట్రాక్ట్స్ పంచుకొని మేము అన్నంగా గతంలో కేక్ పీస్ లాగా సరి సమానంగా పంచుకుంటున్నారు. మేము శోధా కన్స్ట్రక్షన్స్ మీద అన్నాం, కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ మీద చెప్పినాం, రకరకాల కాంట్రాక్ట్లు, రాఘవ కన్స్ట్రక్షన్స్, మేఘా, వీళ్ళు చెప్పుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇవన్నిటి గురించి ఎత్తినాం. కేంద్రంలో ఉన్న వాళ్ళు కూడా ఎత్తిరు కానీ నో విచారణ, ఇప్పటి వరకు దాని మీద విచారణ లేదు. కానీ అదే విషయం వీళ్ళతో బయటకు వచ్చిందండి. ఈ సీక్వెన్స్ చూడండి. అనిరుద్ధ్ గారు గతంలో వారు అన్నారు రేవంత్ గారు వారి అనుచరులకే కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చేసిన ఆరోపణ, రేవంత్ గారు వారి అనుచరులకు వారి కుటుంబ సభ్యులకు వాళ్ళ వ్యక్తులకే కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. నంబర్ 2 కొండా సురేఖ గారు ఇప్పుడు కాంట్రాక్ట్ల పంచాయతీ. జూపల్లి కృష్ణారావు గారి ఇష్యూ కూడా లెటర్ మొత్తం కూడా టెండర్స్, కాంట్రాక్ట్స్ అవే. సో ఇవాళ డైరెక్ట్ గా నేరుగా ఎవరి మీద ఉన్నది? రేవంత్ గారి మీద ఉన్నది. మరి మా మీదనేమో డజన్ల కొద్ది సిబిఐ, ఏసీబీ, ఈడీ, ఐటీ, కేసీఆర్ గారు లాంటి వాళ్ళే విచారణను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండి వచ్చిండ్రండి. వి హావ్ ఫేస్డ్ ఇట్. మరి దీని మీద పెట్టండి సిబిఐ, పిలవండి సిబిఐ. ఐ రెస్ట్ మై కేస్. చరణ్ కౌశిక్ గారు, మీలో మీరు క్షమాపణ చెప్తే సరిపోతుందా? చాలా ఆరోపణ చేశారు. ఒక మంత్రి కుమార్తె ముఖ్యమంత్రి మీద ఆరోపణ చేశారు డైరెక్ట్ గా లైవ్ లో, అన్ని ఛానల్స్ ఉండగా. సార్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పెద్ద పెద్ద మాట వాళ్ళ ఆ ఓఎస్డీని సస్పెండ్ చేశారు. ఎందుకు సస్పెండ్ చేశారు? ఏంది కారణం ఏంటి? అతన్ని అరెస్ట్ చేసేందుకు పోయారు కదా, ఇప్పుడు మరి అరెస్ట్ చేశారా చేయలేదా? సార్ ఇక్కడ చాలా స్పష్టంగా అంటే కాంగ్రెస్ పార్టీలో ఏదన్నా పంచాయతీ కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుందా? అసలు ఏంది మీ బాధ ఏంది అర్థం కాని పరిస్థితి అది. అరే వీళ్ళు డైనింగ్ టేబుల్ కూర్చొని నిర్ణయాలు తీసుకు క్యాబినెట్ సమావేశం నిర్వహించి, ఫామ్ హౌస్లలో క్యాబినెట్ సమావేశం నిర్వహించి, ఇక్కడ సెక్రటరీ లో మీడియా ముఖంగా కావచ్చు, మీడియా ముఖంగా క్యాబినెట్ జరిగిన సమావేశం ఏం జరిగిందో చాలా స్పష్టంగా మంత్రులు బయటకు వచ్చి వెల్లడించారు. ఏమన్నా ఆ రోజు ఎవరికైనా మంత్రులు స్వేచ్ఛ ఉందా అన్నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో? ఎవరికన్నా ఒక్క మంత్రి అన్నా కనీసం ప్రభుత్వం గురించి మాట్లాడే వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మనస్పర్ధలు. ఇప్పుడు డెక్కన్ సిమెంట్స్ ను బెదిరించారు, ఆ బెదిరించింది ముఖ్యమంత్రి ఆఫీసులో అని చెప్పి కొండా సుస్మిత ఆరోపించారు కదా. సో దానికి ఎవరో ఒకరు జవాబు చెప్పాలి కదా. సార్ సుష్మిత గారి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? మా కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ ఉందా? మెంబర్షిప్ ఉందా? మంత్రి కూతురు సార్, మంత్రి కూతురు అయితే మాత్రం మంత్రి కూతురు మరి ఇప్పుడు ఆమె ఆరోపణ చేశారు, దానికి రెస్పాండ్ కావాలి కదా అంటారు. రెస్పాండ్ కాదు. దయచేసి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడి, ఆమె బీఆర్ఎస్ పార్టీలో మెంబర్షిప్ ఉన్నది, ఎమ్మెల్సీ చేసింది, ఎంపీ చేసింది, ఓడిపోయింది. ఆమె మాట్లాడిన మాటల మీద బీఆర్ఎస్ పార్టీ స్పందించదు. కాలేజీ ఆగండి సార్, మీరు మధ్యలో రావద్దు. ఇక మీరు అయిపోయింది, మీరు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడే, దయచేసి మధ్యలో రావద్దు. ఇక మీరు రావద్దు, మేము మాట్లాడే వరకు మా టైం మీరు కిల్ చేయదు. మేము రాలేదు, మీరు మాట్లాడుతూ అన్ని విన్నాం మేము కూడా. దయచేసి మేమేమంటా ఉన్నాం సార్ అంటే, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు, ఎంపీగా పనిచేసి కల్వకుంట్ల కవిత గారు, కాళేశ్వరం అవినీతి జరిగింది, హరీష్ రావు గారు అవినీతి చేసిండ్రు,
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సంతోష్ రావు గారు చేసిరు, టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు ఉన్నారు, కేటీఆర్ గారు యూట్యూబ్ ఛానల్ చూస్తారు, అదేవిధంగా హరీష్ రావు గారు శాటిలైట్ ఛానల్ మేనేజ్ చేస్తారని చెప్పి చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారు మాట్లాడారు. ఆ ప్రశ్న సమాధానం చెప్పండి. మీరు మీ కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీ ఉన్న కల్వకుంట్ల కవిత గారు మాట్లాడిన ప్రశ్నలకేమో బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పదట. కల్వకుంట్ల అదేవిధంగా సుస్మితా పటేల్ గారు కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు, మేము చెప్పింది కాదు. కొండపల్లి గారు చాలా స్పష్టంగా చెప్పారు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ సంబంధం లేదు. బట్ ఇప్పుడు ఆమె వెల్లడించిన వివరాలు కాంగ్రెస్ పార్టీ కాకపోయినా కామన్ సిటిజన్ ఎవరు చెప్పినా సరే ఆ విషయంలో ఏదో ఒక యాక్షన్ ఉండాలి కదా. ఆ విషయంలో ఆమె ఏంది గన్ పెట్టి బెదిరించలేదు, గన్ పెట్టి అసలు అప్పటివరకు తెలియదు ఎవరికి గన్ పెట్టి బెదిరించారని చెప్పి. సార్ ఇప్పుడు ఇంకొకటి రెండోది ఇప్పుడు సుమంత్ అనే వ్యక్తిని ఎందుకు తీసేశారు అది చెప్పాలి కదా కారణం. సార్ డెక్కన్ సిమెంట్ వాళ్ళు కేసు పెట్టినారు, మీరు చెప్పండి. ఈ గన్ను పెట్టి బెదిరించినప్పుడు వాళ్ళు కేసు పెట్టాలి కదా. ఇప్పుడు సుమంత్ అనే వ్యక్తిని మరి ఎందుకు తీసేశారు దాని రీజన్ చెప్పాలి సార్. తను పొల్యూషన్ డిపార్ట్మెంట్ లో కాంట్రాక్ట్ ఎంప్లాయ్. ఇప్పుడు తను అక్కడ తొలగించారు, దాన్ని ఎందుకు తొలగించారు అనేది అదే ఇప్పుడు మంత్రి ఓఎస్డీగా తొలగించారు కదా, మంత్రి ఓఎస్డీగా తొలగించారు కదా, దానికి కారణం చెప్పాలి కదా. ఓఎస్డీగా వారిని తొలగించలేదు, ఓన్లీ కాంట్రాక్ట్ ఎంప్లాయీ గా ఉన్నటువంటి ఓఎస్డీ కంటిన్యూ అవుతారా? ఓఎస్డీగా కంటిన్యూ అవుతారా? ఇప్పుడు కంటిన్యూ ఉన్నట్టే కదా, కొత్త వారిని నియమించినప్పుడు ఓఎస్డీ ఉన్నట్టే కదా. ఎట్లా లేరు కదా ఆయన. మరి ఆయన పోలీసులు అరెస్ట్ చేసి సార్ ఓఎస్డీ అనేది ఎవరైనా పెట్టుకోవచ్చు. పోలీసులు మరి అరెస్ట్ చేసేందుకు ఎందుకు వచ్చారు? టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎందుకు వచ్చారు ఇంటికి? సార్ ఎందుకు వచ్చారు ఏమొచ్చారు అనేది పోలీసు వాళ్ళు వివరిస్తారు. మీరు ఏమైనా ఉంటే దానికి సంబంధించి చెప్పలేదు కదా, ఇప్పటి వరకు చెప్పలేదు, అదే చెప్తున్నా కదా సార్. పోలీసు వాళ్ళకి సంబంధించి కావచ్చు, చట్టం తన పని తాను చేసుకునే ప్రయత్నాలు బాగా ముందుకు పోతాం. బీఆర్ఎస్ పార్టీ ఏదో పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు కాపాడినట్టు, వాళ్ళ కనీసం డిప్యూటీ మహమ్మద్ అలీ గారు కనీసం ప్రగతి భవన్లో ప్రవేశం లేదు సార్. ఈటలాహి గారు ప్రగతి భవన్లో ప్రవేశం లేకుండా పంపించారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ తప్పు. ఇప్పుడు స్వేచ్ఛ ఉంది కాబట్టి ప్రజాస్వామ్యంలో నేను ఇప్పుడు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎందుకు కొండా సురేఖ గారి ఇంటికి పోయినట్టు, ఎందుకు అరెస్ట్ చేయాలని చూసినట్టు, దాన్ని ఎందుకు సుస్మితా పటేల్ ప్రతిఘటించినట్టు, మళ్ళీ ఇప్పుడు సుమంత్ మరి అరెస్ట్ ఎందుకు చేయలేదు? ఒకవేళ మళ్ళీ ఓఎస్డీగా ఉన్నాడా లేదా? మీరైతే ఓఎస్డీగా ఉన్నారంటారు అంతేనా సార్? ఇప్పుడు కొండా సురేఖ గారు మాట్లాడతారు, నేను చాలా స్పష్టంగా కొండా సురేఖ గారు చెప్పారు. ఇప్పుడు కూతురు మాట్లాడిన దానికి కాంగ్రెస్ పార్టీ ఎట్లా సమాధానం చెప్తా సార్? కూతురు కాదు, ఇప్పుడు సుమంత్ ఫేట్ ఏంటి? సుమంత్ ఉన్నారో లేదా సార్? సుమంత్ గారు సంబంధించి అదేవిధంగా ఏదైతే పొల్యూషన్ డిపార్ట్మెంట్ లో వారు ఏదైతే జాబ్ ఉందో ఆ జాబ్ ను తొలగించారు. మిగతా వివరాలు ఇప్పుడు ఎందుకు సడన్ గా సుస్మితా పటేల్ చెప్పండి. నో ఇంటరప్షన్, జస్ట్ సబ్జెక్ట్ చెప్పండి. Dated 14 October 2025, signed by Member Secretary, order Sri N. Sumant was appointed as officer on special duty for a period of 1 year on contract basis from 17 December 2023 to 16 December 2024 in Telangana Pollution Control Board and deputed to the Peshi of Honorable Minister for Forest, Environment and Endowments, Government of Telangana. The services of Sri N. Sumant, officer on special duty, ante OSD, is hereby terminated on administrative grounds with immediate effect. ఇంకెందుకు మరి తీసేసినారు? పోయింది అంటున్నా, మీకేం నష్టం వచ్చింది అంటున్నా. వాళ్ళు తీసేస్తే మీకే ప్రాబ్లం అంటే కాంగ్రెస్ పార్టీలో కొట్టుకోవాలి, ఆ కొట్టుకోవాలి రాజకీయం చేద్దాం చూస్తున్నా బీఆర్ఎస్ పార్టీ. మీరు చెప్పండి, మీలాగా చెప్పండి ఇప్పటివరకు రాజయ్య గారిని ఎందుకు తొలగించారు మీరు? ఇప్పటివరకు మీరు చెప్పండి, సమాధానం చెప్పిరా? ఒక డిప్యూటీ సీఎం ఒక దళితుని ఎందుకు తొలగించారో మీరు సమాధానం చెప్పిరా బీఆర్ఎస్ పార్టీ? మీరు ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడతారు. ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉందా మీకు? అసలు గద్దర్ గారిని 3 గంటలు ఎండలో కూర్చోబెట్టి మీరేదో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షించారు. కాంగ్రెస్ పార్టీలో టీ కప్ లో తుఫాన్ లాంటిది, సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి. తుఫాను సృష్టించింది ఒక నిమిషం, ఇది తుఫాన్ అయింది మీరే, మళ్ళీ టీ కప్ చేసింది, టీ కప్ లో తుఫాన్ అని చెప్పినది మీరే. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బట్ పబ్లిక్ ఆన్సరబుల్ కదా అంటే ఇంత పెద్ద అలిగేషన్ వచ్చినప్పుడు. డెక్కన్ సిమెంట్స్ అట్లా బెదిరించారు, ఆరోపించారు అని చెప్పినప్పుడు వాళ్ళకి 100 కోట్ల సెటిల్మెంట్ అది ఇదని వార్తలు వచ్చినప్పుడు దాని మీద పెట్టి ఇది జరిగింది ఇది జరిగిన మిస్టేక్ అని ఎవరో ఒకరు చెప్పాలి కదా. ఓన్లీ క్షమాపణ కొండా సురేఖ చెప్తే అది కాకుండా, ఎందుకంటే డైరెక్ట్ గా సీఎం ను వాళ్ళ కుటుంబం మీద ఆమె ఆరోపణలు చేశారు. చేసిన తర్వాత చేసిన ఆరోపణలు తప్పని ఆమె చెప్పారు. ఓకే, ఇప్పుడు మీరు కొండా సురేఖ గారిని అడగాల్సిన ప్రశ్నలు కొండా సురేఖ గారిని అడగకుండా నన్ను అడిగితే ఎట్లయితుంది? అది కాదు, దయచేసి మంత్రి గారు కదా అంటారు. కొండా సురేఖ గారు నాకు దొరికితే అడిగా. మరి మీరు చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కల్వకుంట్ల కవిత గారి ప్రశ్నలు, రాజా సింగ్ గారు అడిగినటువంటి భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారి ప్రశ్నలు,
ఏదైతే టైఅప్ రాజకీయాలు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కోసం వాళ్ళు వచ్చేప్పుడు అడిగితే ఫోన్ మాట్లాడి నేను అనే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కృషాంక్ గారిని అడిగాను చాలా క్వశ్చన్స్ కనబడితే, లేకపోతే కేటీఆర్ కనబడ్డా ఆ విషయంలో అడిగాం. ఇప్పుడు ఈ విషయంలో మిమ్మల్ని అడుగుతున్నాం. ఫోన్ ట్యాపింగ్ అయినా ఫార్ములా వ్యవహారంలో వాళ్ళని అడిగాం, బీఆర్ఎస్ వాళ్ళని. ఇప్పుడు ఈ వ్యవహారంలో క్వశ్చన్ కొండా సురేఖ్, మీరు అన్నట్టు కొండా సురేఖ్ గారు కనబడితే కొండా సురేఖ్ గారిని కూడా అడుగుతాం. అదే చెప్తా కొండా సురేఖ గారిని అడుగుతాం, సుష్మితా పటేల్ గారు అడిగితే వాళ్ళని అడుగుతాం, లేకపోతే ఇంకా మీ ప్రభుత్వంలో మంత్రులు ఎవరైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, మేము చాలా స్పష్టంగా డెక్కన్ సిమెంట్ వాళ్ళు కేసు పెట్టిరా, కేసు పెడితే వాళ్ళు కేసు పెట్టి భయపడతారు కదా పారిశ్రామిక మాట్లాడితే దాన్ని కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే. మరి ఎందుకు మంత్రి కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు? మంత్రి కంప్లైంట్ ఇవ్వలేదు అని పేరు తీసుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ చేయలేదు అని ఆయన పేరు తీసుకున్నారు. ఆమె తీసుకునేదా ప్రతిదానికి సమాధానం ఏంది చెప్తారు సార్? ఇప్పుడు సుష్మిత నీ మంత్రి కూతురు ఆమె ఆస్పిరెంట్ పరకాల ఎమ్మెల్యే క్యాండిడేట్ అని డిక్లేర్ చేసుకున్నారు. లండన్ లో మా కూతురు ఉంటుంది, మా అల్లుడు ఉంటాడు, మా కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేదు. ఆమె ఏం మాట్లాడింది నేను చూడలేదు. ఆమె మాట్లాడి ఉంటే నేను అట్లా మాట్లాడి ఉండేది కావద్దు అని చెప్పి చాలా స్పష్టం సురేఖ్ గారు చెప్పారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు, ప్రతి ఒక్కరు మాట్లాడు, అందరి సమాజం. ఇప్పుడు మొన్న మీ కాంగ్రెస్ పార్టీగా వాళ్ళేదో మాట్లాడుతుంటారు, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది కాబట్టి మాట్లాడుకుంటూ పోతారు. మాట్లాడుకున్నా మాత్రం అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి మనస్పర్ధలు లేవు. చిన్న ఏమన్నా మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక విధంగా అర్థం చేసుకుని ఉండొచ్చు, ఆ భావం విషయంలో కొంత తేడాలు వచ్చి ఉండొచ్చు. అలా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మనస్పర్ధలు ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. అదే కాకుండా టెండర్లలో ఎక్కడ విధి చేసి సార్ మీలాగేమన్నా టెండర్లు ఏమన్నా మేము కాంట్రాక్ట్ అదేవిధంగా నోటీస్ అదేవిధంగా ఎక్కడైతే టెండర్లు ఎవరైతే తక్కువ కోడి చేస్తారో వాళ్ళకి టెండర్లు ఇస్తారు కదా. ఇక్కడ ఏమన్నా చట్టబద్ధంగా మాత్రమే టెండర్లు ఇస్తారు తప్ప లేకపోతే ఏమన్నా యునానిమస్ గా లేకపోతే టెండర్లు ఇవ్వద్దని చెప్పి బెదిరిస్తున్నారు ఎవరన్నా? ఎవరు బెదిరించలే కదా. అనవసరంగా ప్రతి దాని రాజకీయం చేసే ఉద్దేశంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా చట్టాన్ని లోబడి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. శరత్ గారు కూడా అనవసరంగా రాజకీయం చేసే కోణంలో మీ రీడింగ్ ఏంటి ఈ వ్యవహారంలో? ఇది ఇప్పుడు ఎవరైనా బయట ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ కొద్దిమంది కంప్లైంట్ చేస్తున్నారు ఈ వ్యవహారంలో. కంప్లైంట్ చేస్తే కోర్టులో ప్రైవేట్ కేసు ఎవరైనా ఫైల్ చేయొచ్చా ఈ విషయంలో? సార్ ఒక్క నిమిషం సార్. చరణ్ కౌశిక్ గారికి నా సానుభూతి. పాపం ఆయన ఎంత కష్టపడుతున్నాడో ఆ పరమ దరిద్రులను డిఫెండ్ చేయడానికని. ఆయనకు కూడా అంతరాత్మ ప్రబోధంగా ఆయన మనసులో బాధ ఉంటది. ఇదేంది మా ప్రభుత్వం గడుపాల గ్యాంగ్ అంతా వచ్చి మంత్రులు అయినారని ఆయన బాధపడతారు. చదువుకున్న వాళ్ళు, యోగ్యులు, మంచి క్యారెక్టర్ నాళ్ళు, బీసీలను అందరు తీసుకొని బొందలో పెట్టేసేసి అంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరినీ మంత్రులు చేస్తే వచ్చేటువంటి దుష్పరిణామం ఇది. ఇదేదో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య జరిగే రాజకీయ పోరాటంగా దీన్ని చూపెట్టడం చాలా తప్పు. ఫస్ట్ ఫండమెంటల్లీ ఫర్ ప్రివెంటింగ్ ఎ పబ్లిక్ సర్వెంట్ ఫ్రమ్ డిశ్చార్జ్ ఆఫ్ హిస్ డ్యూటీస్ అంటే 353 కింద 186 కింద ఐపీసీలో కేసు బుక్ చేయాల్సింది. పొజిషన్ ఆఫ్ ఫైర్ ఆర్మ్స్ అండ్ హూజ్ ఆర్మ్ ఈజ్ ఇట్ ఎ లైసెన్స్డ్ ఆర్మ్ ఆర్ ఈజ్ ఇట్ నాట్ ఎ లైసెన్స్డ్ ఆర్మ్, క్రిమినల్ ఇంటిమిడేషన్ 506 కింద బుక్ చేయాలి. ఇట్లా ఎన్నో ఆఫెన్సెస్ బుక్ చేయాలి. తర్వాత ఫైర్ ఆర్మ్ ఒక అన్లైసెన్స్డా లేకపోతే లైసెన్స్డా లేకపోతే ఇంకే రకైనా అది మంత్రి గారి ఇంటికి ఎట్లా చేరింది? హౌ సేఫ్ ఈజ్ ది రెసిడెన్స్ ఆఫ్ ది ఆనరబుల్ మినిస్టర్? ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? అసలు ఏమైనా అర్థం ఉన్నదా అండి? నన్ను అడిగితే అసలు రేవంత్ రెడ్డికి కనుక ఏ మాత్రం నైతిక విలువలు ఉంటే ఫస్ట్ ఆ దక్కన్ సిమెంట్ సంబంధించిన వ్యవహారము, తర్వాత కొండా సురేఖకు సంబంధించిన వ్యవహారము, తర్వాత పోంగులేటికి సంబంధించిన వ్యవహారం డైరెక్ట్ గా పార్టీ అధిష్టాన వర్గం తీసుకుపోయి ఐ ఆమ్ అనేబుల్ టు వర్క్ విత్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్, దే ఆర్ బ్రింగింగ్ డిస్గ్రేస్ టు ది క్యాబినెట్ అని చెప్పి అసలు దాని మీద ఏదో ఒక ఎంక్వైరీ పెట్టి, నామినల్ ఎంక్వైరీ అని పెట్టి, నో ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్, సో ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ ఫర్ అస్ టు డిస్కస్ ఎనీథింగ్, లెట్ అస్ సీ వాట్ హ్యాపెన్స్ అని చెప్పాలా. తర్వాత రెండోది, అంత బాధ్యతారహితంగా మాట్లాడదు చరణ్ కౌశిక్ గారు. మంత్రి గారి కూతురు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను అందరినీ పబ్లిక్లీ అందరూ టీవీలో కెమెరాలలో వస్తున్న చూసి వాళ్ళు దందాలు చేస్తున్నారు, వాళ్ళు రాష్ట్రాన్ని అమ్ముతున్నారు, రాష్ట్ర సంపదను కొల్లగొడుతున్నారని చెప్తే అది మీకు ఏమి అసలు సంబంధమే లేనట్టుగా ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్త, మీరు కాంగ్రెస్ ఐడియాలజీ మీద పట్టుగా ఉన్నారు కదా, కొంత కట్టుబడిన కార్యకర్త, మీకు బాధ అనిపిస్తలేదా? తెచ్చుకుని ఇప్పుడు ఇందుకేనా ప్రభుత్వం తెచ్చుకున్నది? చెప్పండి సార్, వీళ్ళు కొట్లాడితే వచ్చిందా? వాళ్ళ మధ్య ఉందో మనకే సంబంధం ఉంటుంది సార్. అదిగా చరణ్ కౌశిక్ గారు, మీరు నాకు ఒక మాట చెప్పండి. కొండా సురేఖ ప్రచారం చేస్తే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రచారం చేస్తే, లేదా జూపల్లి కృష్ణారావు ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంది? వీళ్ళు ఎప్పుడు వచ్చి చేరినారు పార్టీలో?
వీళ్ళ వల్ల పోనీ వీళ్ళు ఎక్కడన్నా అడ్జస్ట్ అయినారా? దే ఆర్ స్క్వేర్. కానీ అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి జాయినింగ్ టర్నింగ్ పాయింట్ కదా ఆ సమయంలో కర్ణాటక ఎలక్షన్స్. టర్నింగ్ పాయింట్ సార్, హీ హస్ ఓన్లీ ప్రొవైడెడ్ ఫైనాన్స్. ఖమ్మం గానీ అదే ఫైనాన్స్ పరంగా అయినా ఎమ్మెల్యే ఆయన తోటి చాలా మంది జాయిన్ కూడా అయ్యారు. వేముల వీరేశన్ జాయిన్ అయ్యారు, జూపల్లి కృష్ణారావు జాయిన్ అయ్యారు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు. నా మాట ఖమ్మం జిల్లాలో ఖమ్మం నల్గొండలో టర్న్ అరౌండ్ కాలేదా కాంగ్రెస్ పార్టీకి పొంగులేటి జాయినింగ్ వల్ల? నేను ఒక మాట మాట్లాడతా, వింటారా మీరు దయచేసి? వీళ్ళంతా నా దగ్గర కూర్చునే వాళ్ళే. దామోదర్ రాజనరసింహ, పొంగులేటి, తర్వాత ఎవరు మన ఈయన జూపల్లి కృష్ణారావు, వీళ్ళంతా మా ఆఫీస్ లోనే కూర్చొని నాతోనే మాట్లాడేది, నేనే అన్ని వ్యవహారాలు చూసినది అంతా నాకు తెలుసు. కానీ పొంగులేటి ఒక అంటే గాలి పడ్డప్పుడు తూర్పార పట్టుకున్నాడు సార్, అంతకంటే ఎక్కువ లేదు. పొంగులేటి ఏ పార్టీలో చేరకపోగలుగుతుండే. తర్వాత నేనే మొట్టమొదటి ఆయనతో మాట్లాడి, నువ్వు కనుక బీజేపీలో చేరితే సర్వనాశనం అవుతావు, కాంగ్రెస్ పార్టీ అయితేనే మనగలుగుతావు, నీలాంటి రాజకీయాలు బీజేపీలో నడవవు, బీజేపీలో నీకేం ఛాన్స్ దొరకదు, నువ్వు బారాసాలో టీఆర్ఎస్ లో ఎట్లాంటి నిర్బంధం ఇచ్చేసినావు అట్లాంటి స్వేచ్ఛ స్వతంత్రం ఏది లేకుండా బీజేపీలో ఉండాల్సి వస్తుందని చెప్పినాం. ఆయన అంతరాత్మ ప్రభావం చెప్పమని చెప్పినామా లేదా అని. ఆయనను కాంగ్రెస్ పార్టీలో చేర్పించడానికి ప్రయత్నాలు చేసింది ఎవరు? జూపల్లి కృష్ణారావు 10 సార్లు నాతో అన్నాడు, ఎట్లయినా చేసి రాజగోపాల్ రెడ్డిని, మన ఇతన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, వివేక్ని, వీళ్ళందరినీ తీసుకురావాలంటే వివేక్ ఏమంటే ఇమేజ్ ఉంది సార్. నామినేషన్ కంటే వారం రోజుల ముందు వస్తే ఆయన నెత్తి మీద ఎత్తుకొని మేము ఆయనను గెలిపించినాం మా నియోజకవర్గంలో. వీళ్ళ వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకు అందరికి ఎంత అవమానకరమైన వ్యవహారం ఏంది? వీళ్ళు ఏం రాష్ట్రం కోసం కొట్లాడుతున్నారా? రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కొట్లాడుతున్నారా? పంచుకోవడానికి, దొంగ తమ్ముడు పంచుకోవడానికి కొట్లాడుతుంటే మీలాంటి కార్యకర్తలు ఎప్పుడు డిఫెండ్ చేయద్దు. ఆన్ ది అదర్ హ్యాండ్ మీరు సీక్రెట్ గా లెటర్ రాయాలి పార్టీ హైకమాండ్ కు, దిస్ ఈజ్ నాన్ సెన్స్, దే ఆర్ బ్రింగింగ్ డిస్గ్రేస్. వీళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి. మంచి వాళ్ళు లేరా కాంగ్రెస్ లో? ఎమ్మెల్యేలు, మంత్రి పదవులకు అర్హులు, 70 ఏళ్ల ముసలాళ్ళు, అన్ని రకాలైనటువంటి దౌర్జన్యకరమైన సంఘటనలు చేసిన వాళ్ళు, వాళ్ళని పెట్టుకుని ఎందుకు పార్టీని ప్రభుత్వం యొక్క పరువును నాశనం చేస్తున్నారు? ఏమైందండి? మీరు నేనంటాను ఒక రైట్ ఫైన్, కేసీఆర్ కేటీఆర్ వాడో వీడో చేశాడు, వాళ్ళకి ప్రజలు శిక్ష వేశారు కదా, తీసుకుపోయి చెత్తబుట్లో దాఖలు చేశారు. ఈనాడు వాళ్ళు రాజకీయంగా అధికారులు లేరు కదా, ప్రతిపక్షాలు ఏదో చేస్తుందనే దాన్ని ప్రతిసారి తీసుకొస్తారు ఎందుకు? మీరు మీ బాధ్యత ఎక్కడ పోయింది? మీరు ప్రజలకు ఏం వాగ్దానం ఇచ్చారు? ఆ వాగ్దానాల అమలులో మీరు చేసిన చిత్తశుద్ధి ఏది? మొన్న హనుమంతరావు మీటింగ్ లో ఏమన్నాడు, ఒక 2500 మహిళలకు ఇవ్వయ్యా, చెడ్డ పేరు వస్తుంది. ఎక్కడ పోయినా మహిళలు మమ్మల్ని అడుగుతున్నారు, మా 2500 ఏమైనాయి, మా 2500 ఏమైనాయి అని. ఇవాళ ఇంత దుబారా చేస్తున్నారు కదా, ఇష్టం వచ్చినట్టుగా. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల మీద కొన్ని కోట్ల రూపాయలు ఆ లాయర్లకు, వాళ్లకు, వీళ్ళకు పెట్టి గోదావరి పెట్టారు కదా, ఏం సాధించినారు సార్? మీరు ప్రభుత్వ విధానం మీద కొంత ఒక ఆలోచన చేయండి. ప్రభుత్వం ఏ కోణంలో పోతుంది? ఇది ప్రజాప్రభుత్వమేనా? ప్రజలకు నిజంగా ఏమైనా మేలు జరుగుతుందా? ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు? ఇవి కార్యకర్తలుగా, పార్టీ స్పోక్స్ పర్సన్ గా ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు టెల్ ది హైకమాండ్. అంతేగాని మీరు వాళ్ళు చేసిన ప్రతి థర్డ్ క్లాస్ వ్యవహారాన్ని వచ్చి మీరు ఈ టీవీలలో డిఫెండ్ చేస్తే మీ పట్ల ఉన్న గౌరవం కూడా తగ్గుతుంది. మా బాధ అది. ఎప్పుడు చరణ్ కౌశిక్ బయట కలిసి మొన్న మనం హైకోర్టులో కలిసాం, ఎంత బాగా ఆప్యాయంగా పలకరించుకున్నాం. అదే ఇవాళ ఈ పబ్లిక్ డిబేట్ లో కూర్చుంటే మిమ్మల్ని బాధపెట్టాల్సి వస్తుంది. ఒకసారి ఆలోచించండి, పార్టీ ఏటైతుంది, ఏం నాశనం అవుతుంది ఒకసారి ఆలోచిస్తారా? ఎందుకంటే ముఖ్యమంత్రి బ్రదర్స్ ఏం చేయట్లేదా? అయ్యప్ప సొసైటీకి రా, నేను చూపెడతా ఏం చేస్తున్నారు, ఎంత విచ్చలవిడి వ్యవహారాలు నడుపుతున్నారు. పచ్చి అవినీతి పనులు సార్. మీ మంత్రివర్గంలో అసలు ఒక్క నిమిషం కూడా ఉండలేని వాళ్ళు ఎవరంటే కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, వివేక్. వీళ్ల వల్ల పార్టీకి, ప్రభుత్వానికి ఏనలేని చెడ్డ పేరు వచ్చింది తప్ప వీళ్ళ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ది గవర్నెన్స్ ఇస్ జీరో. యు అగ్రీ ఆర్ నాట్, దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. మీరు ఇంత చెప్తారు కదా, సురేఖ చేసేటువంటి విషయాలు మీకు తెలుసా? పోనీ సీతక్క చేసేటువంటి దుర్మార్గ పనులు ఆ ప్రాంతాల్లో మీకు తెలుసా? మీరు ఆ ప్రాంతం వాళ్ళేనా కాదా? మీరు మహబూబ్ నగర్ అనుకుంటా కదా. ఎందుకు ఏం చేశారు అన్ని సార్, మొత్తం కంప్లీట్ A to Z. అక్కడ వాళ్ళ ఆధిపత్యం తప్ప ఇతరది సార్. మనం ఒకప్పుడు దొరల గురించి మాట్లాడుకున్నాం సార్, ఇప్పుడు వీళ్ళే దొరలు సార్. వేరే వాళ్ళకి అక్కడ గడ్డి పొరక కూడా కదలలేరు.
ప్రభుత్వ యంత్రాంగంలో ఎవరు సిఐ ఉండాలి వీళ్ళే డిసైడ్ చేస్తారు, ఎవరు ఏసీపీ ఉండాలి అది కామనే కదా, ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు పోస్టింగ్ అది కాదు సార్. ఒక ఆఫ్టర్ ఆల్ ఒక బీఆర్ఎస్ లో కూడా అట్లా చేశారు. 25 లక్షలు తీసుకున్నాడు పొన్నం ప్రభాకర్. ఏం చెప్తారు మీకు? మా దగ్గర వచ్చినాయి అన్ని ఉదాహరణలు. మా దగ్గర మీరు పెట్టండి, వ్యవహారం చేయండి, చూపెడతా మీకు అన్ని. ఎవడన్నా ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేయండి. బీఆర్ఎస్ హయాంలో కూడా పోస్టింగ్ల కోసం డబ్బులు తీసుకున్న సందర్భాల్లో పోస్టింగ్లు వాళ్ళకి అనుకూలంగానే చేసిన ఇప్పుడు బీఆర్ఎస్ లో జరిగింది. ఐఎమ్ నాట్ జస్టిఫైయింగ్ బట్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఇస్ పోలీస్ విషయంలో అయితే ఎవరు పోలీస్ అధికారి వేయాలి, ఎవరి నియోజకవర్గాల్లో ఎవరు సీఏలు వేసుకోవాలి, ఎస్ఐలు వేసుకోవాలి, అది స్టార్ట్ అయింది. కొన్ని చోట్ల అయితే 10 లక్షలు తీసుకుని కూడా సీఏలు ఎస్ఐలు పోస్టింగ్లు ఇచ్చారు. 10 లక్షలు పెట్టిన వాడు మళ్ళీ కలెక్షన్ పోతాడు కదా. భరత్ గారు, కాంగ్రెస్ ఆధీనంలో 10 లక్షలు చాలా తక్కువ సార్. 50, 25 తర్వాత ఎబోవ్నే ఉంది తప్ప 25 కంటే తక్కువ పైసలు ఉన్న వాడికి ఎవడికి వాడు అడిగిన పోస్టింగ్ రాదు. వాడు ఎంతో మందితో చెప్పించుకున్నాక కూడా ఆ నియోజకవర్గపు ఎమ్మెల్యేను మంత్రిని కట్టుకుంటే అప్పుడు వాడికి పోస్టింగ్ వస్తుంది. అది కూడా ఎబోవ్ 25 లక్షలు ఇస్తేనే. విన్నారా? ఎట్లా సార్? అమ్మకానికి పెట్టారు, తూకానికి పెట్టారు అన్ని పొజిషన్స్ ని. ఘోరంగా మీరు అన్నారు కదా వీళ్ళందరినీ జాయిన్ చేయించింది మీరు అని, ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? చాలా చాలా బాగా నేను చేర్పించినా, నేను అల్లే చేరితే బాగుంటదని వాళ్ళకి సలహాలు ఇచ్చినాను. బట్ ఐ టెల్ యూ ఆనెస్ట్లీ, వాళ్ళు ఈనాడు వీళ్ళ వల్ల పార్టీకి ఎంత చెడ్డ పేరు వచ్చింది. అబ్బా కాంగ్రెస్ ఎందుకు తీసుకువచ్చినామా అని ప్రజలు బాధపడే స్థితికి తీసుకొచ్చినారు. అరే నీకు ఇవాళ వరి ధాన్యం కొనుగోలు వ్యవహారాలలో ఏం జరుగుతుందని ఏ మంత్రి అన్న రివ్యూ చేసినాడా సార్? ధాన్యం కొనుగోలు సెంటర్లు ఎట్లా నడుస్తున్నాయో చూసినారా? ఎంత తరుగు తీస్తున్నారో చూసినారా? వరికి ఇప్పుడు ఈ వ్యవహారం టీ కప్ లో తుఫాన్ అని చెప్తున్నారు. ఏంది టీ కప్ లో తుఫాన్? అసలు అక్కడ కప్పు లేదు. కాంగ్రెస్ అనేటువంటి ఒక నదిలో ఓన్లీ తుఫాన్లే ఉన్నాయి, నీళ్లు లేవు. అంత దరిద్రంగా తయారైంది పాలన అనేది. అసలు ఏ మాత్రం హద్దులో లేదు సార్. ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి అసలు ఇప్పుడు ఇట్లాంటి సంఘటనలు గతంలో కూడా జరిగిన ఎన్టీఆర్ దగ్గర కూడా ఇట్లనే మంత్రులు అది ఇది వ్యవహారాలు చేస్తే ఐ రిమెంబర్ అప్పుడు బోడ జనార్దన్ రెడ్డి ఒక ఆఫీసర్ మీద ఫైల్ విసిరినాడు, పివి రమేష్ అనేట ఆయన మీద. ఈ వ్యవహారం తెలిస్తే ఎన్టీ రామారావు దగ్గర మార్నింగ్ హుటాహుటిన ఒక ఆఫీసర్ని పెట్టి ఎంక్వైరీ చేయించి ఇది చేసిన తర్వాత జనార్దన్ ఎన్టీ రామారావు దగ్గరికి వచ్చేసేసి, అన్నా నేను ఎస్సీ వాడిని కాబట్టి నా మీద అనవసరమైన ఆరోపణలు చేశారన్నా, నన్ను మంత్రిగా చూడడానికి వాళ్ళు ఇష్టపడట్లేదన్నా అంటే ఎన్టీ రామారావు డైరెక్ట్ అడిగాను, ఏమయ్యా గన్మెన్లు పట్టుకొని నువ్వు ఎటుపోయినావా అని అడిగినాడు. అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అట్లా ఉండేది. ముఖ్యమంత్రికి అంత పట్టు ఉండాలా. ఇప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళ నిన్న తిట్టుకున్న తిట్లు ఏంటిది? నువ్వు దొంగతనం చేయాలంటే నువ్వు దొంగతనం, నువ్వు పంచుకుంటలేవు అంటే నువ్వు పంచుకుంటలేవా, నీ వ్యవహారాలు ఎట్లుంటాయంటే నా వ్యవహారాలు. గదే కదా మంత్రివర్గం మీటింగ్. ఏం చేశారు? రాష్ట్ర ప్రయోజనం లాస్ట్ కాదు క్షమాపణ చెప్పింది కదా, ఏదో చిన్నపిల్ల మాట్లాడిన తెలియక అని చెప్పి. సరే పదవి కాపాడుకోవడానికి క్షమాపణలు చెప్పడం, దానివల్ల రాష్ట్రానికి ప్రజలకు జరిగిన ఉనగూరిన మేలేంటి సార్? వాళ్ళ వల్ల ఏం జరుగుతుంది చెప్పండి? వాళ్ళ ప్రజలు దీనికోసమేనా సార్ కొత్తగా మార్పు కోరి ఒక కొత్త ప్రభుత్వం వస్తుంది, ప్రజా ప్రభుత్వం వస్తుంది, ప్రజల తరఫున మాట్లాడతారని ఆ అభయహస్తం అని వాగ్దానాలు ఇచ్చి ఒక్కసారన్నా ఒక్క క్యాబినెట్ మీటింగ్ లో ఏదన్నా ఈ చర్చ చేస్తున్నారా? అంత దుర్మార్గం. చరణ్ గారు ఇంకోసారి మీరే చెప్పారు హనుమంతరావు గారు అడిగిరని, అది స్వేచ్ఛ కదా. మరి హనుమంతరావు గారు అడిగిరంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉన్నట్టే కదా. మరి 2500 రూపాయలు హనుమంతరావు గారు అడిగిరంటే కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ ఉన్నట్ట? ఆయన అడగకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీడియాకు స్వేచ్ఛ లేదు, అదే ప్రగతి భవన్లో ఎవరికి ప్రవేశం లేదు, మంత్రివర్గ నిర్ణయాలు డైనింగ్ టేబుల్ మీద తీసుకొని నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా సెక్రటరీ లో అదే క్యాబినెట్ కూర్చుంటే కూడా దాన్ని కూడా రాజకీయం చేస్తే సార్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అదే కాకుండా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమం సార్ ఒరికి సంబంధించి తరగనే ప్రసక్తి గతంలో 7 నుంచి 10 కిలోలు తీసేవాళ్ళు, తరగనే ప్రసక్తే లేదు. అదే కాకుండా ఒడ్లు కూడా గతంలో 45 రోజుల పైసలు ఇస్తే 3 రోజుల పైసలు ఇస్తున్నారు. అదే కాకుండా 1,20,000 కోట్ల రూపాయలు ఓన్లీ రైతాంగమే. ఇవన్నీ జనరల్ టాపిక్స్. జనరల్ టాపిక్స్ ఒకటి శరత్ గారు, ఇప్పుడు ఈ వ్యవహారంలో ఎవరైనా కోర్టుకు వెళ్తే ప్రైవేట్ కేసు, ఇప్పుడు పోలీసులో కేసు నమోదు చేయరు బికాజ్ అధికార పార్టీ కాబట్టి. ఎవరైనా ఇట్లా ఆరోపణలు ఇట్లా జరిగాయని విచారణ కోర్టుకు వెళ్లే అవకాశం ఉందా? వెళ్తే కోర్టులో
అది ఎంత మేరకు ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు ఎవరైనా గానీ ఎవరికి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండదు సార్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ లో. ఎందుకంటే ఇవన్నీ ఒక పర్టికులర్ ప్లేస్ లో, అంటే వెల్ ప్రొటెక్టెడ్ ప్లేస్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్. ఇప్పుడు రోహన్ రెడ్డి వ్యవహారం గాని, కొండా సురేఖ వ్యవహారం గాని, లేకపోతే సుష్మిత మాట్లాడిన మాటలు గాని, ఆ సుమంత్ వ్యవహారం గాని, ఇవన్నీ వీటికి డైరెక్ట్ గా కాదు కదా, సర్కమస్టాన్షియల్ ఎవిడెన్స్ కూడా లేదు. తర్వాత ప్రభుత్వం మొత్తం కంప్లీట్ గా పోలీసు యంత్రాంగం మీద ఒక పట్టు కలిగి ఉన్నది. ఇప్పుడు పోలీసులే, ఇప్పుడు సపోజ్ ఎవడన్నా పోతాడు, కేసు బుక్ చేయమంటాడు, కేసు బుక్ చేస్తారు, అక్కడ వారేస్తారు. కొన్ని వందల కేసులు, వేల కేసులు ఎట్లా పెండింగ్ లో ఉన్నాయి, ఈ కేసు కూడా అట్లనే పెండింగ్ ఉంటది. క్వశ్చన్ ఈజ్ నాట్ అబౌట్ కేసు తర్వాత పనిష్మెంట్ కాదు. క్వశ్చన్ ఈజ్ అబౌట్ ది ప్రొప్రైటీ, ది పబ్లిక్ ఇమేజ్ ఆఫ్ ది గవర్నమెంట్. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వ పాలన మీద ప్రజలకు ఏమైనా ఆసక్తి ఉందా లేదా, వీళ్ళు మన కోసం పనిచేస్తున్నారా, వీళ్ళు పంచుకోవడానికి గొడవ పడుతున్నారా అని. మీరు చూసారా లేదో ఒకసారి శ్రీధర్ బాబు గారు మన శ్రీధర్ బాబు దగ్గరికి పోయి ఫలానోడికి ఉద్యోగం ఇయ్యని కొండా సురేఖ అడుగుతుంటే డైరెక్ట్ అదంతా లైవ్ లో వచ్చింది. తప్పే ఉంది, ఆమెకు తెలిసిన వాళ్ళకి రికమెండ్ చేయండి ప్రైవేట్ కంపెనీలో అని చెప్పారు. దాన్ని ఏముంది, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంచెం ఏవియేషన్ ఏదో ఉద్యోగం ఇప్పించండి అని అడిగారు. ఏవియేషన్ ఎవరి చేతిలో ఉంటుంది సార్? ఏవియేషన్ ఎవరి చేతిలో అంటే ఆయన ఇండస్ట్రీస్ మినిస్టర్ కదా. కరెక్ట్ సార్. ఏవియేషన్ ఎవరి చేతిలో ఉంటది? రాష్ట్ర ప్రభుత్వానికి ఏవియేషన్ మీద ఏమైనా ఇండస్ట్రీ మినిస్టర్ రికమెండ్ చేయమని అడిగారు అన్న. పరిచయాల్లో ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఓకే గానీ ప్రైవేట్ ఉద్యోగంలో ఇదేం డెమోక్రసీ అన్న? డెమోక్రసీలో అడిగే హక్కు లేకపోతే ఎట్లయితుంది? పరిచయం ఉన్నాను అడిగితే నాకేం సంబంధం అంటే ఎట్లయితుంది? ఇది డెమోక్రసీ. డెమోక్రసీలో ఎవరైనా అడుగుతారు, అడిగినప్పుడు సాయం చేస్తారు, లేకపోతే తెలియదని చెప్తారు. దాన్ని కూడా తప్పుపడితే ఎట్లా? పెద్దాన్ని రాజకీయ ఎంత మందికి ఒక మంత్రి ఇంకో మంత్రికి సిఫారసు చేసే అవకాశం దొరుకుతుంది సార్? అరే సిఫారసు చేసేది ఏందన్నా? ఎవరికైనా చేస్తారు. సిఫారసు ఏమో చెప్తారు. ఇక్కడ ప్రజావాణి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ జిల్లా ప్రజావాణి జరుగుతుంది. 80,000 ఎక్కడ జరుగుతలేదు. 80,000 అప్లికేషన్లు వచ్చి చిన్నారెడ్డి గారి నేతృత్వంలో 80,000 మీరు ప్రభుత్వం వచ్చిన కొత్తలో ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన మాట వస్తా. తర్వాత ఒక ఐఏఎస్ స్పెషల్ గా అక్కడ 30 మంది ఆఫీసర్లు పనిచేస్తా ఉన్నారు. చిన్నారెడ్డి గారి నేతృత్వం జరుగుతుంది. 80,000 అప్లికేషన్లు వస్తే 50,000 అప్లికేషన్ పరిస్థితి ప్రధానంగా అందులో ధరని సంబంధించి ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఒక రీసెర్చ్ డాక్యుమెంట్ రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అరే మీరు ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడొద్దు. కాకపోతే చిన్న పొరపాట్లు, లేకపోతే మనస్పర్ధలు, లేకపోతే అర్థం చేసుకునే విధానంలో ఏమైనా లోపాలు ఉంటే దాన్ని మనం బతికి భూతాల్లో పెట్టి చూపే ప్రయత్నం చేస్తారు. ఇంకొకటి, ఇప్పుడు తప్పు తెలుసుకున్న తర్వాత క్షమాపణ కూడా చెప్పొద్దు ఇక అని చెప్పి మాట్లాడితే ఎట్లయితుంది? ఇది వాళ్ళేదో సుష్మితా పటేల్ చేసిందని మొత్తం కాంగ్రెస్ పార్టీ కాపాడించే ప్రయత్నం. మీరు ఎట్లా 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన కేసీఆర్ గారిని మీరు పల్లెత్తి మాట్లాడకుండా చెప్పకుండా ఇక కాంగ్రెస్ పార్టీ మొత్తం ఎట్లయితుంది? మీరు చాలా పొరపాటు. కేసీఆర్ ఇప్పుడు టాపిక్ మన మధ్యలో వీళ్ళ అనౌచిత్యమైన ప్రవర్తన పట్ల మనం ఒక డిస్కషన్ చేస్తున్నాం, మాట్లాడతాం కదా. ఇంకొకటి, డెక్కన్ సిమెంట్ ఎవరైనా కేసు పెట్టారు. మీరు చెప్పండి, మీరు అడ్వకేట్, కేసు పెట్టిన దానికి అనవసరం ఎట్లా పెడతారు చెప్పండి. ముఖ్యమంత్రి అనుచరుడు రోహన్ రెడ్డి బెదిరించినాడు అని అన్నప్పుడు ఏ పోలీసు వాడికి దమ్ము ఉంటది? ఏ డక్కన్ సిమెంట్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు నిజ జీవితంలో ఉన్నారా లేక ఊహాజనితమైన మాట్లాడుతున్నారా? ఇప్పుడు డెమోక్రసీలో ఏంది ఎందుకు పెట్టరు? అంత పెద్ద కంపెనీ 1,000 కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు మనగలుగుతారా? బెదిరిస్తారా? కాదండి, పెట్టి వాళ్ళు ఇక్కడ మనగలుగుతారా? ఎందుకు మనగలరా? మీరు ఇలాగేమంటాడు కిషాన్ గారు ఎల్ఎన్టీని బెదిరించారు. ఎల్ఎన్టీని బెదిరించగలుగుతారా? ఎల్ఎన్టీ సంస్థ రోడ్డు రవాణా సంస్థ నుంచి బిజినెస్ వ్యాపారమే మొత్తం వైదొలిన మేము దేశవ్యాప్తంగా. మేము సెకండ్ కావచ్చు, థర్డ్ ఫేజ్ లో మేము ఎంటర్ కాలేము, మా షేర్ ఇస్తామని చెప్తే దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం. అరే టికెట్ల ద్వారా 50% ఆదాయం వచ్చింది, అడ్వర్టైజ్మెంట్ ద్వారా 5% ఆదాయం వచ్చి, రియల్ ఎస్టేట్ ద్వారా రావాల్సిన 40% ఆదాయం రాకపోవడం, అదే కాకుండా 18 లక్షల ఎస్ఎంకి కన్స్ట్రక్షన్ చేయకపోవడం మూలంగా ఎల్ఎన్టీకి నష్టాలు, దానికి రాష్ట్ర ప్రభుత్వం ఆపాదించే ప్రయత్నం. అదే ప్రభుత్వ రంగ సంస్థలు లాభాలు ఆశిస్తాయా? ప్రైవేట్ రంగ సంస్థలు మాత్రం లాభాలు ఆశిస్తే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యం కల్పించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎల్ఎన్టీ మెట్రో సంస్థ కావచ్చు, లేకపోతే ఆర్టీసీ కావచ్చు, ఎంఎంటీ అనుసంధానం చేసి ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి. 70% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటే ఆ నగరాలు సుభిక్షం ఉంటాయని చెప్పి ప్రభుత్వం భావించింది. ఇప్పుడు 20% మాత్రమే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూటిలైజ్ చేస్తా ఉన్నారు హైదరాబాద్ లో. దాంతో ట్రాఫిక్ జామ్లు అవుతా ఉన్నాయి, పొల్యూషన్ పెరుగుతా ఉంది.
అదేవిధంగా నగరానికి అది ఆరోగ్యకరం కాదని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ దిశగా ఇది వేరే టాపిక్. ఒక ప్రశ్న అడుగుతాను చరణ్ కౌశిక్ గారిని. మొన్న మల్లికార్జున్ ఖర్గే, మొన్న కాదు ఆల్మోస్ట్ ఒక 3 months బ్యాక్ ఈ కామెంట్ చేసినాడు మల్లికార్జున్ ఖర్గే సీఎం గురించి. ఆధారాలు చూపించండి, ఒక్కరు చూపించండి. దాన్ని నమస్తే తెలంగాణ రాస్తే అది ప్రామాణిక. నమస్తే తెలంగాణ ఎందుకండి? మీరు నమస్తే తెలంగాణ మీద ఆధారపడతారు. కాంగ్రెస్ పార్టీలో చరణ్ కౌశిక్ గారు, చరణ్ కౌశిక్ ప్లీజ్ వెయిట్ ఎ మినిట్. మీరు చెప్పండి, ఇష్టం వచ్చిన నోటికి వన్ సెకండ్ ఆధారం చూపించండి. మీకు కాంగ్రెస్ పార్టీలో ఏం రిలేషన్షిప్ ఉన్నాయో మాకు తెలియదు కానీ బేసికల్లీ ఫ్రమ్ జర్నలిజం ఫీల్డ్ మాకు అక్కడ ఈగ వాళ్ళతో తెలుస్తుంది. ఈగ వాళ్ళతో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఈగ ఇచ్చాడు మొత్తం మాకు మీకేం తెలుసు సార్? ఇక్కడ ఏదో లోకల్ గా ఒక అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా మాట్లాడి తెలంగాణ సమాజం ఈ స్థాయికి మించిన వ్యవహారాలు వాటి దొరకదు. మీరు ఎన్నిసార్లు మల్లికార్జున్ ఖర్గేని కలిసిన శరత్ గారు, నేను అడిగేది ఏంటంటే నేను ఒక సూటిగా ఇప్పుడు ఈ వ్యవహారాల్లో ఎవరైనా కేసు వేస్తే ఎవరైనా కేసు వేస్తే నిలుస్తుందా? ఇప్పుడు దీనిలో అయితే ఎటువంటి ఆధారాలు ఇప్పుడు డెక్కన్ సిమెంట్స్ బయటకు వచ్చి చెప్పదు, ఎందుకంటే 4 సంవత్సరాలు పవర్ లో ఉంటారు కాబట్టి. ఎవరైనా కేసు వేస్తే ఎవరైనా సార్ కేసు పెట్టడానికి ఎనీబడి ఈజ్ ఎనఫ్, ఈవెన్ ఎన్ ఇన్ఫార్మెంట్ ఈజ్ ఆల్సో ఎనఫ్. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద ఒక శవం పడి ఉన్నది, ఒక ఆయన ఎవరో చూసి వ్యక్తి పోలీస్ స్టేషన్లకు ఇన్ఫార్మ్ చేస్తే ఇమీడియట్ గా ఆ గుర్తు తెలియని వ్యక్తి పేరు మీద ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసేసి అది ఏంటిదని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇప్పుడు అదంతా ఎవరైనా కాంప్లైంట్ ఇవ్వచ్చు. కానీ ఇట్లా సున్నితమైన అంశం మీద కాంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని వాడు స్టేట్మెంట్ చేయాలి 161 కింద బిఫోర్ పోలీస్. వాడు చేస్తాడా? చేసి వాడు బతుకుతాడా? ఇవన్నీ చాలా అంటే ఇవి ప్రాక్టికల్ గా జరిగే వ్యవహారాలు సార్. కొండా మురళి అయితే ఇటీవలి కాలం లోపల ఎన్ని సందర్భాల్లో ఎన్ని విషయాలు మాట్లాడినాడు. ఒక్క వ్యవహారమేనా? ఇవాళ మంత్రివర్గంలో ఏమైనా ఐక్యత ఉందా? ఇదంతా కుక్కలు చెప్పిన విస్తర్ లాగా మంత్రివర్గం తయారైంది. ఏం చేసి సార్ మంత్రివర్గం నాకు అర్థం కాకడతా కేసీఆర్ గురించి ఓనాడు కేసీఆర్ మీద యుద్ధం చేసిన మీరు లేరు సార్. కేసీఆర్ మీద యుద్ధం చేసిన మీరు ఎక్కడున్నారు? మీడియా మీద అక్రమిక కేసులు పెట్టినామా? మీడియా మీద ఏమైనా బ్యాన్ విధించినామా? అసెంబ్లీ సమావేశాలు పెట్టకుండా ఉన్నామా? అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ రాకుండా కూడా 2 గంటల పాటు వచ్చి 53 లక్షలు గీతం తీసాం. కేంద్ర కేసీఆర్ మరి ఎందుకు రాట్లాడాను? ఇప్పుడు జూబ్లీ సెలక్షన్ జరుగుతున్నా ఆయన ఫామ్ లో కూర్చొని డైరెక్షన్ చేస్తుంది. మరి వారి మీద కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు కదా, బాధ్యత లేదా? ఆయన బాధ్యత లేని వ్యక్తి మీదే మీరు కేసు వేయరు. బాధ్యతాయుతంగా పనిచేస్తా ఉండే ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే వేగ్గా లేకుండా ఖర్గే గారు ఇట్లా మాట్లాడాడు, కొండ సురేఖ కూతురు ఇట్లా మాట్లాడారు. ఎందుకు కొండ సురేఖ కూతురు కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ లేకుండా మాట్లాడితే పెద్ద సమానం చెప్పుకుంటారా? మీరు మీరేదైతే జడ్జి గారి ముందు పోయి బెయిల్ ఇవ్వండి నా దోస్త్ అని చెప్తే జడ్జి గారు బెయిల్ ఇస్తారు సార్? ఆధారం లేకుండా. ఆధారాలు ఎవిడెన్స్ ఇది వెరీ ఇంపార్టెంట్ కదా. నమస్తే తెలంగాణ కరెక్ట్ అయిపోతా. నమస్తే తెలంగాణ రోజు మస్తు రాస్తుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మీద రాస్తారు, భారతీయ జనతా పార్టీ మీద రాస్తారు, వాళ్ళ పార్టీలో కలపుల గతి గారి గురించి రాస్తారు. అంటే కరెక్ట్ అయిపోతాయి. మరి ఎట్లా సార్ ఇది? మీ డెమోక్రసీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంటది. ఎవిడెన్స్ లేకుండా ఒట్టినే కాంగ్రెస్ ప్రభుత్వం ఓకే సార్, దయచేసి కానీ అనవసరంగా లేదు ఉన్నట్టుగా ఉంది లేనట్టుగా ప్రచారం చేసి చూద్దాం ఏం జరుగుతుందో. అల్టిమేట్ గా నిన్నైతే మరి కాంగ్రెస్ పార్టీ అయితే టీ కప్ లో తుఫాన్ ఉంటది. ఇంకో విషయం చెప్పాలి భరత్ గారు, ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో జరుగుతున్న వ్యవహారాల మీద మీనాక్షి నటరాజన్ హ్యాస్ ఆల్రెడీ సెంట్ ఎ రిపోర్ట్ టు ది పార్టీ హైకమాండ్. షీ హెస్ గాట్ హర్ ఓన్ అసెస్మెంట్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. She spoke to different people. Her views are also extracted by the party high command. కాకపోతే ఇప్పుడు బీహార్ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ఇప్పుడు ఏదన్నా జరిగితే సమస్యలు వస్తాయన్నాకే కొంత సైలెంట్ గా ఉండండి అని అంటున్నారు. బట్ వన్ థింగ్ ఈస్ వెరీ క్లియర్, పార్టీ హైకమాండ్ ఈజ్ ఆల్సో లిటిల్ వరీడ్ అబౌట్ ది మేనర్ ఇన్ విచ్ ది మినిస్టర్స్ ఆర్ వర్కింగ్. వాళ్ళ యొక్క అనైక్యత, వీళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడము, పార్టీ ప్రదర్శన దిగజార్చే విధంగా మంత్రులే కొట్లాడుకోవడం, ఇదంతా చాలా అన్బికమింగ్ గా ఉందన్నమాట. ఒక మంత్రివర్గంలో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, కలెక్టివ్ డిశ్చార్జ్ ఆఫ్ ఫంక్షన్స్, తర్వాత కాన్స్టిట్యూషనల్ మెథడాలజీ, ఇదంతా చాలా ఎబ్బెట్టుగా లేదా? ఏదో అంటే ఒక కుటుంబంలో వాళ్ళు ఆస్తుల కోసం కొట్లాడుకున్నట్టుగా కొట్లాడుకుంటున్నారు. దే హావ్ బికమ్ కో-పర్సనరీస్, నాట్ మినిస్టీరియల్ కలీగ్స్. సో చూద్దాం ఏం జరుగుతుందో. టీకప్ లో తుఫాన్ లాగా ముగిసిపోయింది, ఇంకా ఈ అధ్యాయం ముగిసిన అధ్యాయం అని కాంగ్రెస్ పార్టీ అంటుంటే
బీఆర్ఎస్ మాత్రం చాలా చోట్ల కంప్లైంట్ చేసింది పోలీస్ స్టేషన్లో. ఈ విషయం మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, ఇవన్నీ క్వశ్చన్స్ కూడా అడుగుతుంది. ఏం జరుగుతుంది చూద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత శరత్ గారు మీరు ఉండాలి. లిక్కర్ ఆదాయం